విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాల సంఘీభావం ప్రకటిస్తూ మద్దెలపాలెం జోన్ ఐద్వా సిఐటియు పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐద్వా మద్దెలపాలెం జోన్ కార్యదర్శి కె కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు జీవీఎన్ చలపతి మాట్లాడుతూ ఉద్యోగానికి వెళ్లిన కార్మికులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటన మొత్తం కార్మిక లోకాన్ని విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం, ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని, క్షతగాతులకు 50 లక్షల నష్టపరిహారం, ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్మికుల ప్రాణాలకు సంపూర్ణ రక్షణ కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. 50 లక్షల గాయపడిన వారికి ఇవ్వాలి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.